టీ తాగుదామని రైలు దిగిన ఓ వ్యక్తి జీవితం తలకిందులైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 ఏళ్లు వెట్టి చాకిరిలో మగ్గిపోయాడు. వినడానికి సినిమా కథలా అనిపించే ఆ వ్యక్తి చివరకు తన వాళ్లను చేరుకున్నాడు. 22 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని ఆ వ్యక్తి గాని స్పందించిందని హృదయం ఉండదు, చెమర్చని కళ్ళు ఉండవు. శివగంగ విలేజ్ లో కానీ ఇతని పేరు ముందు ఒక గుర్తింపు కార్డు ఉండాలి. అది ఉంటేనే ఏమైనా వస్తాయి. ఓకేనా? ముందు ఇతని పేరు మీద ఒక గుర్తింపు కార్డు చేయిద్దాం. చలో. 22 ఏళ్ల క్రితం పార్వతీపురం జిల్లా మునక్కాయ వలస నుంచి చుక్కా అనే వ్యక్తి పొట్ట చేత పట్టుకుని చెన్నై బయలుదేరాడు. పార్వతీపురంలో రైలు ఎక్కిన ఆయన టీ తాగుదామని శివంగై రైల్వే స్టేషన్లో రైలు దిగారు. టీ తాగుతుండగా రైలు వెళ్లిపోయింది. దీంతో టీ తాగిన స్టేషన్లోనే ఉండిపోయాడు. అందరితో కలిసి పని కోసం బయలుదేరిన చుక్కకు ఏ ఊరు చేరుకోవాలో తెలియదు. అతనికి తెలుగు భాష తప్ప మరొకటి తెలియదు. ఏదో ఒక రైలు ఎక్కిపోయి సొంతూరు వెళ్దామంటే చేతిలో కనీసం చిల్లిగవ్వ కూడా లేదు. ఇతరులను డబ్బులు అడగాలంటే అతనికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది. శివగంగ విలేజ్ లో ఎవరు ఆదుకోని సమయంలో అన్నాదురై అనే వ్యక్తి చుక్కకు పని కల్పిస్తానని నమ్మించాడు. శివగంగై జిల్లా కడన్ బంకుళంలోని తన తోటలోకి తీసుకెళ్లాడు. గొర్రెల కాపరితనం అప్పగించాడు. 2 పూటల తిండి తప్ప మరో ప్రపంచం తెలియకుండా చేశాడు. ఇలా ఏకంగా 22 ఏళ్లు గడిచిపోయాయి. తల్లి, తండ్రి, భార్య, పిల్లల గురించి ఆలోచన ఉన్నా చుక్కను పట్టించుకునేవారే లేరు. ప్రతినిత్యం శారీరకంగా, మానసికంగా ప్రత్యక్ష నరకం అనుభవించాడు. ఇక ఎప్పటికీ బానిస బతుకు నుంచి బయటపడలేనట్టు అనుక్షణం రోధించాడు. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం వెట్టి చాకిరీపై ఓ సర్వే చేపట్టింది. ఈ కార్యక్రమంలో వివరాలు సేకరిస్తున్న క్రమంలో చుక్కను అధికారులు కలిశారు. చుక్క సొంతూరు పార్వతీపురం అని తెలుసుకున్నారు. దీంతో చెన్నై కార్మిక శాఖ అధికారులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ను సంప్రదించారు. చుక్క వెట్టి చాకిరీ విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మానవత్వం చూపించారు. చుక్క కుటుంబం ఎక్కడుందో జిల్లాలో జల్లెడ పట్టించారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో చుక్క స్వస్థలం ఉన్నట్లు గుర్తించారు. అయితే 5 ఏళ్ల క్రితం చుక్క భార్య మృతి చెందిందని, పార్వతీపురం దగ్గరలో కుమార్తె దొంబుదొర సాయమ్మ ఉందని తెలుసుకున్న మన్యం జిల్లా అధికారులు చుక్కకు ఆ సమాచారం అందించారు. తమిళనాడు కార్మిక శాఖ అధికారుల దగ్గరకు చుక్క కుమార్తె, అల్లుణ్ణి పంపించారు. 22 ఏళ్ల పాటు వెట్టి చాకిరిలో మగ్గిన చుక్కను పార్వతీపురం కలెక్టర్కు తీసుకొచ్చారు. కలెక్టరేట్కు చుక్కకు భోజనం పెట్టి కొత్త బట్టలను కలెక్టర్ అందించారు. ప్రభుత్వం తరపున ఓ మేకల మందను బతుకు తెరువు కోసం అందిస్తామని, ఓ పక్కా ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 22 ఏళ్ల తర్వాత తమ గ్రామానికి వచ్చిన చుక్కను చూసేందుకు గ్రామస్తులు క్యూ కట్టారు. వెట్టి చాకిరీ బతుకులో కాలం గడుపుతున్న చుక్కకు వెలుగు రేఖలా నిలిచిన తమిళనాడు కార్మిక శాఖ అందరి అభినందనలు అందుకుంది. చుక్కపై మానవత్వం చాటిన మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ను అందరూ అభినందిస్తున్నారు. శివగంగ విలేజ్ లో కానీ ఇతని పేరు ముందు ఒక గుర్తింపు కార్డు ఉండాలి. అది ఉంటేనే ఏమైనా వస్తాయి. ఓకేనా? ముందు ఇతని పేరు మీద ఒక గుర్తింపు కార్డు చేయిద్దాం. చలో. ఒక 15-20 ఏళ్ల క్రితం వీళ్ళు తమిళనాడు వెళ్ళి అక్కడ అనుకోకుండా ట్రైన్ దిగడి అక్కడ ఒక ఇంట్లో ఒక ఫార్మర్ దగ్గర బాండెడ్ లేబర్ గా ఉండిపోయారు. సో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ తమిళనాడు 31/1/2025 ఒకసారి జరుగుతున్నప్పుడు రైడ్స్ చేస్తున్నప్పుడు ఇతను తన వివరాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. పార్వతీపురం జిల్లా సీతానగరం అని మొదట చెప్పారు, తర్వాత జిఎం వలస అని చెప్పారు. తర్వాత మన ఇక్కడ లోకల్ స్థానిక మీడియా, సోషల్ మీడియా అన్నింటిలో కూడా అతని వివరాలు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. సో చాలా మంది ఇతని యొక్క వివరాల కోసం చాలా చోట్ల తిరిగారు. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా మంది వైరల్ కూడా చేయడం జరిగింది. అండ్ ప్రముఖ పత్రికల్లో కూడా వార్త కూడా ప్రచురించడం జరిగింది.
తర్వాత వారి కూతురు పేరు సాయమ్మ గారు వచ్చి రావడం జరిగింది. మన డోకిశిలా పంచాయతీల దగ్గర ఉంటారు వాళ్ళు, నిమ్మకాయ వలస. సో వారు వాళ్ళ ఫాదర్ ని గుర్తుపట్టారు. చిన్నప్పుడు చూసిన అతని యొక్క ఫోటో కూడా తన దగ్గర ఉంది. సో వెంటనే మన ఒక వెహికల్ ద్వారా అక్కడ కలెక్టర్తో మాట్లాడి వీరిని తీసుకురావడం జరిగింది. వారి అల్లుడు కూడా ఉన్నారు. అండ్ వారు రీయూనైట్ అవ్వడం, కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ వీళ్ళు ట్రైబల్ కమ్యూనిటీగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో సంప్రదించి వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూత ఇచ్చేటువంటి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మీడియా న్యూస్ వేసరికి మన పార్వతీపురం మండలం జిల్లాలోకి న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ను బట్టి మన జిల్లా కలెక్టర్ గారేమో అదే న్యూస్ లో అందరినీ పెట్టాడు. ఆ న్యూస్ చూసేసరికి డెఫినెట్ ఇది మన వ్యక్తి అంటే మా మాయ, నా కూతురికి ఆ నానే ఎలాగైనా తెలుసుకోవాలి. ఇది మనం వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న తర్వాత కలెక్టర్ గారు మనకి సలహా చెప్పినా ఆ సలహాను బట్టి మా మాయ దొరుకుతాడేమో అని ఆశగతం పెట్టుకున్న తర్వాత ఆ సలహాల మీద వెళ్ళిన తర్వాత మమ్మల్ని మన పార్వతీపురం మండలం జిల్లాలో కలెక్టర్ గారు మమ్మల్ని ఆదరించినట్ట, మా మాయ ఉన్నట్ట మేము వెళ్ళి అతను ఆదరించిన కార్డులు మొత్తం మనకు సిటీ రాసి ఇచ్చిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్ డీడీ గారు, ఓ డ్రైవర్, మా ఆవిడ, నేను ముగ్గురు తెచ్చుకున్నాం మా మాయని. ఇప్పుడు మా ఇంటికి వచ్చేసరికి మాకు చాలా పెద్ద హ్యాపీగా ఉంది. అని కన్ను కొడుకు పుట్టుకొచ్చినట్టే కదా. 20 సంవత్సరాలు మళ్ళీ కలిసాడంటే కొడుకుతో సమానమే. పోయే మనిషి వచ్చాడంటే దేవుడితో ఇది.